హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. మీలో చాలామంది పుస్తకాలు చదువుతూ ఉంటారు, సినిమాలు చూస్తూ ఉంటారు. అయితే ఒక కామన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఎవరైనా మనకు తెలియని క్యాస్ట్ ఉన్నటువంటి సినిమాలు చూడాలన్నా, ఎక్కువగా పాపులర్ అయ్యి తెలియని పుస్తకాలు చదువుతున్నా, ముఖ్యంగా ఇంగ్లీష్ సాహిత్యం కావచ్చు, లేకపోతే మనకు అవుట్ సైడ్ ఆఫ్ అవర్ మన తెలుగువి తీసుకున్నా, చూసే సినిమాలు కానీ లేకపోతే చదివే పుస్తకాలు కానీ ఎక్కువ ఉండేది థ్రిల్లర్ జోనర్లో. సైకలాజికల్ థ్రిల్లర్ పుస్తకాలు ఎక్కువ బెస్ట్ సెల్లర్స్గా ఉంటాయి. మీరు చూసుకున్నా సరే క్లాసిక్స్ లేకపోతే కాంటెంపరీ డ్రామాతో పోలిస్తే ఎప్పుడు సైకలాజికల్ థ్రిల్లర్స్ కానీ సినిమాలు కానీ ఆ బేస్డ్గా ఉండే సిరీస్ కానీ ఎప్పుడూ కూడా మీరు నెట్ఫ్లిక్స్ లాంటి, అమెజాన్ లాంటి, హాట్స్టార్ లాంటి వాటిలో చూసినా సరే ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఇవి ఎక్కువగా కూడా సాహిత్యం నుంచే వస్తూ ఉంటాయి. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఒక సైకలాజికల్ థ్రిల్లర్ నవల్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అది లిసా జోయల్ రాసినటువంటి ద ఫ్యామిలీ అప్స్టేర్స్. కూలెన్ హోవర్ కావచ్చు, లిసా జోయల్ కావచ్చు, మెక్ఫ్రాడెన్ కావచ్చు, వీళ్ళందరి పేర్లకి పరిచయం అవసరం లేదు. ఎవరైతే థ్రిల్లర్ ప్రేక్షకులు, థ్రిల్లర్ పాఠకులు ఉంటారో వీళ్ళవి ఆల్మోస్ట్ చాలా సినిమాలుగా కూడా వచ్చినాయి. కాబట్టి అటు మెక్ఫ్రాడెన్ది హౌస్మేడ్ కావచ్చు, ఫ్యామిలీది అప్స్టేర్స్ కావచ్చు, ఇవన్నీ ఆల్రెడీ అడాప్షన్ ప్రాసెస్లో ఉన్నాయి కాబట్టి సో వీళ్ళ పేర్లకు పరిచయం అవసరం లేదు. ఈరోజు లిసా జోయల్ రాసినటువంటి ద ఫ్యామిలీ అప్స్టేర్ అనే నోవెల్ పరిచయం చేయాలనుకుంటున్నాను. అయితే సైకలాజికల్ థ్రిల్లర్ నోవెల్స్ కన్నా కూడా ఒక డిఫరెంట్ జోనర్గా మనం చూస్తాము. అలా చూడడానికి కారణం ఏంటంటే, థ్రిల్లర్ నోవెల్స్కి లేదా థ్రిల్లర్ సినిమాలకి ఒక లాజిక్ ఉండొచ్చు, లేకపోతే సస్పెన్స్ని బిల్డ్ చేసేటువంటి నరేటివ్ ఉండొచ్చు కానీ హ్యూమన్ యాంగిల్ ఉండడం అన్నది ఆ కామన్ ఆడియన్స్ లేదా కామన్ రీడర్ కనెక్ట్ చేసుకోగలిగే హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయా అంటే మనం 100% ఉంటాయని చెప్పలేము. అక్కడే సైకలాజికల్ థ్రిల్లర్కి డిఫరెన్స్ ఉంటుంది. సైకలాజికల్ థ్రిల్లర్ నోవెల్స్ కానీ లేకపోతే సినిమాల్లో కానీ ఈ హ్యూమన్ ఎలిమెంట్ కనెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే ఇవి నార్మల్ థ్రిల్లర్స్ కన్నా కూడా బెస్ట్ సెల్లర్స్గా, బెస్ట్ వాచ్డ్ షోస్గా, మూవీస్గా ఉంటాయి. సో అటువంటి సైకలాజికల్ థ్రిల్లర్ నోవెలే లిసా జోయల్ రాసిన ద ఫ్యామిలీ అప్స్టేర్స్. మీరు జస్ట్ ఈ పుస్తకం కవర్ పేజ్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది, కలర్ కాంబినేషన్స్ కూడా థ్రిల్లర్ నోవెల్స్కి ఎలా ఉంటాయంటే మన అట్రాక్ట్ చేసేలా ఉంటాయి. అలాగే ఇక్కడ పెట్టేటువంటి క్యాప్షన్స్ చూసిన 1 house 2 families 3 bodies, ఈ 3 పదాలతోనే ఏవైతే ఉన్నాయో ఈ 3 సెంటెన్సెస్తోనే మనకి చాలా ఒక కైండ్ ఆఫ్ ఇదేదో పెద్ద ఇంటెన్స్గా ఉండబోతున్న ఫీలింగ్ వస్తుంది. అయితే నేను లిసా జోయల్ రాసినటువంటి ఇది ఫ్యామిలీ అప్స్టేర్స్ అనేటువంటి నవల్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఇది కేవలం సైకలాజికల్ థ్రిల్లర్ నవల మాత్రమే కాదు, దీనిలో ఉన్నటువంటి హ్యూమన్ ఎలిమెంట్, అలాగే చాలామంది రీడర్స్ కనెక్ట్ అయ్యేటువంటి ఎలిమెంట్ ఒకటి ఉంది. అదేంటంటే చైల్డ్హుడ్ ట్రామా. మన జనాభాలో దాదాపు 70 to 80% ఆఫ్ ద పాపులేషను ఆల్ అరౌండ్ ద వరల్డ్ మనం చూసుకుంటే ఖచ్చితంగా చైల్డ్హుడ్ ట్రామాని ఏదో ఒక దశలో అనుభవించుంటారు. అది బాగా రిచ్ ఫ్యామిలీస్ అయితే పేరెంట్స్ నెగ్లెక్ట్ వల్ల కావచ్చు, పేరెంట్స్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్ ఉంటే ఆ కాన్ఫ్లిక్ట్స్ వల్ల కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల వల్ల, చాలా ఫ్యాక్టర్స్ వల్ల పిల్లలు చిన్నతనంలో ఖచ్చితంగా ఒక ట్రామాను అనుభవిస్తారు. అది వాళ్ళు చెప్పుకోలేని దశలో ఉన్నప్పుడు అదంతా కూడా క్యారీ ఆన్ అవుతూ వాళ్ళ పర్సనాలిటీస్లో కొన్ని ప్యాటర్న్స్గా ఏర్పడతాయి. ఇంకా చెప్పాలంటే వాళ్ళ మెంటల్ హెల్త్ని డిస్టర్బ్ చేస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి సీరియస్ ఇష్యూస్ ఏమన్నా సరే, ఈవెన్ ఈరోజు క్యాన్సర్ లాంటి ఇష్యూస్ కానీ వాళ్ళ పేరెంట్స్ని క్షమించలేకపోవడం వల్ల, వాళ్ళు ఫర్గివ్ చేయలేకపోవడం వల్ల, చిన్నప్పుడు వాళ్ళు ఫేస్ చేసినటువంటి ట్రామా వల్లే క్యాన్సర్, అల్సర్స్ ఇటువంటివి వస్తున్నాయని చెప్పి చాలా పరిశోధనలు చెప్తూ ఉన్నాయి. లూయిస్ హెయిలీ లాంటి వాళ్ళు దీన్ని చాలా ప్రాపగేట్ కూడా చేశారు. అందుకే ఫర్గివ్నెస్ గురించి ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా పేరెంట్స్ని ఫర్గివ్ చేయాలని చెప్తూ ఉంటారు. సో ఈ క్రమంలో ఇది చైల్డ్హుడ్ ట్రామా గురించి చెప్పేటువంటి నవల. అలాగే పేరెంట్స్ ఒక ఇర్రెస్పాన్సిబుల్ అంటే వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారని వాళ్ళకి తెలియకపోవచ్చు. వాళ్ళు చేసే ప్రతిదీ వాళ్ళకున్నటువంటి పరిధిలో పిల్లలకు మంచి చేస్తున్నాం అనుకోవచ్చు. కానీ వాళ్ళు తెలియకుండానే పిల్లలకి ఎలా హాని చేస్తున్నారు, ఆ పిల్లల పాలిట ఆ తల్లిదండ్రులే ఎమకింకర్లు అయితే ఎలా అంటే వాళ్ళకి తెలియకుండా, వాళ్ళు తెలిసి ప్రాసెస్లో పిల్లలకి హాని చేయాలనుకోలేదు. ఇటువంటి హ్యూమన్ ఎలిమెంట్స్తో ఈ థ్రిల్లర్ నవల రాశారు లిసా జోయల్. ఇది 2 టైం పీరియడ్స్లో జరుగుతుంది. ఒకటి వచ్చేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజెంట్ స్టోరీ, ఇంకొకటి 1980sలో జరిగేది. సో లిసా జోయల్ ఏ నవల్ రాసినా సరే ఎక్కువ లండన్లో, ఈస్ట్ లండన్, చెల్సియా, హ్యాంప్స్టెడ్ లాంటి ప్రాంతాల్లోనే ఉంటుంది. ఇది కూడా చెల్సియా జరుగుతూ ఉంటుంది పాస్ట్. సో ఒక ఆస్తి అనుకోవచ్చు. ఈ మొత్తం కూడా ఇదంతా కూడా ఆస్తి కోసం జరిగేటువంటి, ఆస్తి మూలంగా జరిగేటువంటి హత్యలు కావచ్చు. ప్రతి ఒక్కరి మోటివ్ ఇది ఎక్కడికి డ్రైవ్ చేస్తూ ఉంటుందంటే ఆస్తి వైపే చూపిస్తూ ఉంటుంది. సో ఒక వెల్దీ ఫ్యామిలీ ఉంటుంది. వెల్దీ ఫ్యామిలీ దగ్గరికి దేశదిమ్మర్లు ఎవరైతే ఉంటారో
వాళ్ళు ఆల్రెడీ చాలామందిని చీట్ చేసి అట్లా వచ్చిన ఇద్దరు జంటలు వస్తారు. వాళ్ళు ఎలా ఆ ఫ్యామిలీ మొత్తాన్ని మార్చేశారు. ఈ ఆఖరికి ఇక్కడికి వచ్చాక కూడా ఈ తల్లిదండ్రులు ఎవరిదైతే ఇల్లు ఉందో వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి ఆలోచించకుండా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో, వాళ్ళ మ్యానిపులేషన్లో ఎలా పడిపోయారు, తెలియకుండానే తమ పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నా వాళ్ళు ఎలా పట్టించుకోకుండా ఉండిపోయారు. వాళ్ళు కేవలం వాళ్ళ ఇల్లు తప్ప బయట ప్రపంచం చూడని పరిస్థితికి ఎలా వెళ్ళిపోయారు, చివరికి ఏమయ్యారు, వారిని ఎవరు చంపేశారు, ఈ పిల్లల సైకాలజీ మీద, వీళ్ళ పిల్లల పర్సనాలిటీ మీద ఎలా ఎఫెక్ట్ అయింది, ఇదంతా కూడా చాలా అద్భుతంగా రాశారు. సో ఇప్పుడు ఈ నరేటివ్ ఇప్పుడు వాళ్ళందరూ పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ పిల్లల్లో వాళ్ళకి ప్రాపర్టీ అందరికీ కాదు, ఒక ఆమెకే ఎందుకు ఆ ప్రాపర్టీ వస్తుంది, ఇంకా 4-5 పిల్లలు దానికి ఎవరైతే దానికి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఇంకో ఇద్దరు ఉన్నప్పటికీ ఒక్కరికే ఎందుకు ఆ ప్రాపర్టీ వచ్చింది, ఇంకా ఆ తర్వాత వాళ్ళ పర్సనాలిటీస్ అన్నీ కూడా ఈ డ్రామా క్రమంలో ఎలా మారిపోయి, ఓ పక్కన వీళ్ళందరికీ తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఒక క్రమం, వాళ్ళ అంతస్తులో చాలా ధనవంతులుగా ఉన్నప్పుడు పెరిగినప్పుడు వారి మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించింది, వాళ్ళు మర్డర్ అయి చనిపోయిన తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చాక ఈ సమాజంలో ఒంటరిగా వాళ్ళు ఎలాంటి పోరాటం చేశారు. ఇన్ని ఎలిమెంట్స్ ఒక థ్రిల్లర్ నవల్లో ఒక మర్డర్స్ చుట్టూ, ఒక ఆస్తి చుట్టూ చెప్పడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మిగిలిన థ్రిల్లర్ నోవెల్స్ ఆథర్స్తో పోల్చుకుంటే లిసా జోయల్కి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే తను హ్యూమన్ ఎమోషనల్ డెప్త్ను కూడా ఎక్కువ సెంటెన్సెస్లో కాకుండా స్టోరీతో పాటుగా చెప్పేస్తూ ఉంటుంది. అందుకని చాలా ఇంటెన్స్గా అనిపిస్తుంది. ఈవెన్ మీరు ఇది కూడా ఎటే రీడ్లో చదవలేరు. మిగిలిన థ్రిల్లర్ నోవెల్స్ చదివినట్టు అట్లీస్ట్ 1 వీక్ టు ఇంకా ఎక్కువ డేస్ కూడా పట్టొచ్చు, మేబీ 4 to 5 డేస్ మ్యాక్సిమం పడుతుంది. ఎందుకంటే ఆ ఎమోషనల్ డెప్త్ అన్నది ఈ నోవెల్లో ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే చైల్డ్హుడ్ ట్రామా, పేరెంట్స్ ఇర్రెస్పాన్సిబుల్గా ఉండడం వల్ల పిల్లలు ఎలా ఎఫెక్ట్ అవుతారన్న ఈ ఎరీనాని ఒక సైకాలజీ పరంగా బిల్డ్ చేయడం అన్నది మనందరం కూడా మన లైఫ్లో రిఫ్లెక్ట్ చేసుకుని కొంత వాళ్ళ షూస్లో ఉండి, అంటే మన పేరెంట్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ వైపు నుంచి ఆలోచించడానికి ఒక అవకాశం ఇస్తుంది. అలాగే వాళ్ళ ఒక జనరేషన్స్కి మధ్య ఉండే ఏజ్ గ్యాప్ని, అలాగే కమ్యూనికేషన్ గ్యాప్ని కూడా అర్థం చేసుకోవడానికి నవల అవకాశం ఇస్తుంది. సో అఫ్కోర్స్ ఇవన్నీ వెనకొన్న ఎలిమెంట్స్ మా మైండ్లో తెలియకుండా సబ్కాన్షియస్గా జరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఇది థ్రిల్లర్స్లో మంచి నవల అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మీలో ఎవరైనా నవల చదివి ఉంటే ఎలా ఉందో కమెంట్స్లో తెలియజేయండి. అలాగే ఇంకేదైనా రివ్యూ కావాలనుకుంటే అవి కూడా కమెంట్స్లో తెలియజేయండి.